తెలుగు తేజం తరగతులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మనము ముఖ్యమైన అంశాలుగా ప్రకృతి వికృతుల గురించి చర్చించుకోబోతున్నాం. దానికన్నా ముందుగా ప్రకృతి పదాలు ఏంటి, వికృతి పదాలు ఏంటి, అసలు ఎలా ఏర్పడ్డాయి అనేది చెప్పుకున్న తర్వాత ముఖ్యమైన ఏదైతే ప్రకృతి వికృతులు ఉన్నాయో వాటి గురించి చర్చించుకుంటాం ఈ రోజున. వాటిల్లో భాగంగా ముఖ్యంగా అసలు ప్రకృతి పదాలు ఎలా ఏర్పడ్డాయి, వికృతి పదాలు ఎలా ఏర్పడ్డాయి అనేది మనం తెలుసుకోవాలి. అందులో భాగంగా మొట్టమొదటిగా తత్సమము గురించి చెప్పుకోవాలి. తత్సమము ఏంటంటే తత్సమము అని అంటాం. ఇక్కడ ప్రకృతి వికృతులు ఇందులో భాగంగా తత్సమము తత్సమము అనగానేమి? తత్సమము అంటే సంస్కృత ప్రాకృతములతో సమానమైన భాష. సంస్కృత ప్రాకృతములతో సమానమైన భాష తత్సమ భాష. ఇక దీని తర్వాత అంటే ఇందులో కొన్ని అంశాలని చర్చించుకుంటాం. ఇక్కడ సంస్కృతము ప్రాకృతములతో సమానమైనటువంటి భాషని తత్సమము అని అంటాం. అయితే సంస్కృతము ప్రాకృతం అనేది ఒక భాషలు. అయితే ఈ రెండు భాషలకి సమానమైనటువంటి భాష ఏంటంటే తత్సమ భాష. అయితే అవి ఎలా ఏర్పడ్డాయి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటి ఇవి? సంస్కృతము ప్రాకృతం. ఇప్పుడు సంస్కృతం అలాగే ప్రాకృతం, వీటిలో సంస్కృతము పదాలు ఏంటి, అలాగే తత్సమ పదాలు ఏంటి అనేది మనం చెప్పుకుంటాం. సంస్కృత పదాలు వచ్చేసి మొదటిదిగా మనం ఏం రాసుకుంటామంటే ఇక్కడ రామః అని అన్నాడు అనుకోండి. ఇది తత్సమ పదాలుగా మనం ఏం చెప్పుకుంటామంటే రాముడు అని చెప్పుకుంటాం. అలాగే ఇంకొక పదాన్ని తీసుకున్నట్లయితే విద్య అని అంటున్నాం. విద్య అనేది సంస్కృత పదం అయితే విద్య అనేది తత్సమం. అలాగే హరి దేను, హరి ఒకటి, దేనుహు, హరిహి దేనుహు అని. ఇక్కడ తత్సమం వచ్చేసరికి హరి అని వాడతాము, దేనుహు అంటే దేనువు అని వాడతాం. దేనువు అని వాడతాం. అయితే ఇవి సంస్కృతం నుంచి తత్సమ పదాలుగా మారిపోయినాయి. అంటే సంస్కృతము ప్రాకృతము రెండు భాషలకు సమానమైనటువంటిదే తత్సమ భాష అని మనం చెప్పుకుంటాం. అంటే దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే సంస్కృత ప్రాకృత సమానమైనటువంటి భాష తత్సమము. తత్ సమము అంటే ఈ సంస్కృతము ప్రాకృతం ఏదైతుందో దీనికి సమానమైనటువంటి భాష తత్సమము అని మనం చెప్పుకుంటాం. దీని తర్వాత ఇంకొకటి తద్భవము అని చెప్పుకుంటాం. ఏంటది? తద్భవము అని చెప్పుకుంటాం.
అంటే సంస్కృతము ప్రాకృతము, సంస్కృతము ప్రాకృతము నుండి పుట్టిన భాష తద్భవము అనేది మనం చెప్పుకుంటాం. ఏంటది? సంస్కృత ప్రాకృతముల నుండి, సంస్కృత ప్రాకృతముల నుండి, సంస్కృత పుట్టిన భాష తద్భవము అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సంస్కృతము ప్రాకృతము తత్సమము చెప్పుకుంటాం. సంస్కృతము, అలాగే ప్రాకృతము, అలాగే తత్సమము. ఎలాగా మారిపోయింది చూద్దాం. చూడండి, ఇక్కడ అగ్ని అని రాసుకున్నాం. ఇది ప్రాకృతంలోకి మారిపోయేసరికి అగ్గిగా మారిపోయింది. ఇది తత్సమంలోకి వచ్చేసే అగ్గిగా మారిపోయింది. అలాగే ఇంకొక దాన్ని చూద్దాం. ఇంకోటి ఏంటంటే గౌరవము. ఇది గారవము, ఇది కూడా గారవముగా మారిపోయింది. ఆ తర్వాత ఇంకొక పదంగా మనం తీసుకున్నట్టయితే ఉదాహరణకి శ్రీ అనేది తీసుకున్నాం. ఇక్కడ సిరి, ఇక్కడ కూడా సిరిగా మారిపోయింది అనేది తీసుకున్నాం. దాని తర్వాత అంగారహ అనేది తీసుకున్నట్లయితే ఇంగాలో ఇంగలముగా మారిపోయింది. ఇవి సంస్కృతము, అలాగే ప్రాకృతము, తత్సమము. వీటికి ఏ రూపాలు ఏ విధంగా మారిపోయినాయి? ఇది సంస్కృత పదాలు, ఇవి ప్రాకృత పదాలు, ఈ తత్సమ పదాలుగా మారిపోయినాయి. అంటే వీటిలో నుంచి ఉద్భవించిందే, అంటే సంస్కృతము ప్రాకృతము వీటి రెండు నుంచి పుట్టిందే తద్భవము అనేది మనం చెప్పుకుంటాం. అయితే దీని తర్వాత ఇంకా అంటే ఇక్కడ తత్సమము తద్భవం చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ప్రకృతికి వికృతికి దీనికి సంబంధం ఏంటి అంటే ఇక్కడ చూడండి, ప్రకృతి పదాలు అన్నీ కూడా సంస్కృత పదాలు అయితే వికృతి పదాలుగా మారిపోయినాయి, రూపాంతరంగా చెందినవి. అంటే సంస్కృత భాషలో నుంచి రూపాంతరంగా చెంది తెలుగు భాషలోకి వెళ్ళినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం, అవి ప్రకృతి పదాలు, వికృతి పదాలు. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రకృతి పదాలు అన్నీ కూడా సంస్కృత పదాలు, వికృతి పదాలన్నీ కూడా తెలుగు పదాలుగా మనం చెప్పుకుంటాం. అంటే రూపాంతరము చెందిన భాషలోకి వచ్చిన పదాలు. అంటే సంస్కృతం నుండి వేరే భాషలోకి కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే హిందీ కానీ వేరే వేరే భాషలు ఏదైతే ఉన్నాయో, తమిళము, అలాగే మలయాళం, కన్నడం, ఇలా ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి. అంటే సంస్కృతంలో నుంచి రూపాంతరం చెంది ఆయా ప్రాంతాలకు చెందిన భాషలకు ఏదైతే ఉన్నాయో వాటిల్లోకి వెళ్ళిపోయింది. అంటే వాటిల్లోకి వెళ్ళిన వికృతి పదాలే మన భాషా పదాలు, మాతృభాష పదాలు. కాబట్టి ఇక్కడ ప్రకృతి పదాలు సంస్కృతంలో నుంచి రూపాంతరం చెందిన వికృతి పదాలే తెలుగు పదాలు. కాబట్టి అవి ఏంటి, వాటిలో ముఖ్యమైనవి ఏంటి అనేవి ఈ రోజున మనము చర్చాగోష్ఠిలో చెప్పుకోబోతున్నాం. అవి ఏంటంటే చూడండి, ఇప్పుడు ప్రకృతి పదాలు, అలాగే వికృతి రెండుగా రాసుకున్నాం. ప్రకృతి అలాగే వికృతి.
వీటిలో ప్రకృతి వికృతులు ఏదైతే ఉన్నాయో వాటి గురించి మనం కొన్ని అంశాలని చర్చించుకుందాం. ఒకటోది చూడండి, ప్రకృతి పదాలలో కొన్ని అంశాలు మనం రాసుకుంటాము. అవేంటంటే ఇక్కడ ఆజ్ఞ అనేది ఒకటిగా రాసుకుంటున్నాం. తర్వాత రెండోది ధర్మము, మూడోది ఆహారము, అలాగే నాలుగోది కవి, అలాగే గృహము, ఇక ఇక్కడ ఆరో దానికి రాసుకుందాం. 6, 7, 8, 9, 10 ఇలాగ రాసుకుందాం. ఇక్కడ ఆరోది వచ్చేసి మనకి కావ్యము, అలాగే కార్యము. నెక్స్ట్ వచ్చేసి మనకి 8వది స్వామి, గౌరవము, చిత్రము. వీటి గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఆజ్ఞ అంటే ఆన అని రాసుకుంటాం. ధర్మము అంటే దమ్మము అని రాసుకుందాం. అలాగే ఆహారము అంటే ఓగిరము అని రాసుకుంటాం. అలాగే కవి అంటే కయి, కవి అంటే మనకి కయి అని రాసుకుంటాము. అలాగే గృహము అంటే గీము అని రాసుకుంటాం. ఇక్కడ చూడండి, కావ్యము అంటే కావ్యము కబ్బము, కార్యము కర్జము, అలాగే స్వామి అంటే సామి, తర్వాత గౌరవము అంటే గారవము, ఇక్కడ చిత్రము అనే పదాన్ని మనం తీసుకున్నట్లయితే, ఈ చిత్రము అనే పదాన్ని తీసుకున్నట్లయితే చిత్తరువు, వీటి గురించి మనం వివరంగా చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకృతి పదాలు, వికృతి పదాలు, ఈ ప్రకృతి పదాలని సంస్కృత పదాలని, రూపాంతరంగా చెందిన వికృతి పదాలను వాటి యొక్క మాతృభాషలు ఏదైతే ఉందో, మన మాతృభాష తెలుగు కాబట్టి ఈ తెలుగు పదాలుగా మనం చెప్పుకుంటాం. చూడండి, ఇక్కడ ఆజ్ఞ అంటే ఆన అంటే ప్రకృతి పదాలు, వికృతి పదాలు రెండు కూడా అక్షరాలు ఇంచుమించు దగ్గరగా ఉన్నట్టుగా ఉండేవి. మనకి అంతగా ఇంపార్టెంట్గా మనకి ఇవ్వడు. ఏదైతే కొంత స్వల్పమైన తేడాతో ఉంటాయో, భేదంతో ఉంటాయో అవే ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆజ్ఞ అనేది ఆన, ఇది ఇంపార్టెంట్ కాబట్టి రాశాం. ఇక్కడ చూడండి, ధర్మము, దమ్మము. ఇక్కడ ప్రకృతి పదాలకి, వికృతి పదాలకి భేదం ఏంటంటే ఒత్తులు, పొల్లులు ఏదైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ చూడండి, దాకి ఒత్తుంది, ఇక్కడ లేదు. అలాగే ధర్మం వల్ల దమ్మముగా తయారైపోయింది. అలాగే ఆహారము, ఓగ్యము, ఇది ఇంపార్టెంట్ మనకి. అంటే ఆహారానికి ఇక్కడ ధర్మము, దమ్మము, ఆన, ఆజ్ఞ, ఆన అంటే ఆగలిసింది, దాగలి, ఇక్కడ ఏమీ లేదు. ఆహారము అంటే ఓగిరము, అంటే ఆహార అనే ఉచ్చారణ ఏదైతే ఉందో దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి ఇలాంటి పదాలు ఇంపార్టెంట్ మనకి, అంటే గుర్తించలేని పదాలుగా ఉంటాయి కాబట్టి ఇవి ఇంపార్టెంట్. తర్వాత కవి అన్నాడు, కయి అని అంటున్నాం, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. తర్వాత గృహము, గీము, ఇది కూడా గృహముకి గీముకి మనకి కొద్దిగా తేడాతో ఉంటుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి ఎగ్జామ్లో ఇస్తున్నాడు కాబట్టి వాటి గురించి చెప్పుకున్నాం.
ఆ తర్వాత చూడండి ఇక్కడ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కావ్యము కార్యము అనేది. కావ్యము అనేది చూడండి కబ్బము అని రాసుకుంటాం, కార్యము అంటే కర్జము. ఈ రెండు కూడా చాలా దగ్గరగా ఉంటాయి, కన్ఫ్యూజ్గా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. కావ్యానికి కర్జమా కబ్బమా అని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెండో అక్షరం చూడండి, ఇక్కడ వాకి యావత్తు రాకి యావత్తు. వాకి యావత్తు వచ్చినప్పుడు బా అనే అక్షరం వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రా అని వచ్చినప్పుడు రాకి జావత్తు వస్తుంది అనేది గుర్తుపెట్టు. కార్యము కర్జము రాకి రా అనే పదంగా ఏర్పడుతుంది. స్వామి సామి, గౌరవము గారవము, అలాగే చిత్రము చిత్తరువు అనే పదాలని మనం రాసుకున్నాం. ఇక్కడ కార్యము కర్జము ఏదైతే ఉన్నాయో కార్యము కర్జము, అలాగే కావ్యము కబ్బము, ఇవి మనకి ముఖ్యమైన ఇంపార్టెంట్ పదాలుగా మనం చెప్పుకుంటున్నాం. అయితే వీటి తర్వాత ఇంకా ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి, వాటి గురించి మనం చర్చించుకుంటాం. ఏంటంటే అవి ఇక్కడ 10 వరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత అంశాలని రాసుకుంటాం. చూడండి, పదకొండవదిగా దోషము, ఆ తర్వాత 12వదిగా లక్ష్మి, 13వది మనకి విజ్ఞానము, అలాగే 14వది వచ్చేసి మనకి కవితలు, అలాగే 15వది వచ్చేసి మనకి శబ్దము, పదహారు యాత్ర, గుణము, అలాగే 18 సంతోషం, తర్వాత పుస్తకము, 20వది మనం రాసుకుంటాం శాస్త్రము. వీటికి వికృతి పదాలు చూడండి. దోషము అనేదానికి దోసము, అలాగే లక్ష్మి అనేదానికి లచ్చి, విజ్ఞానము అనేదానికి విజ్ఞానము, తర్వాత కవితలు అంటే కైతలు, కవితలు అంటే మనం ఏం రాసుకుంటాం కైతలు, తర్వాత శబ్దము అంటే సద్దు, అలాగే యాత్ర అంటే జాతర, గుణము, సంతసము, పొత్తము, శాస్త్రము అంటే చట్టము. ఇలా రాసుకుంటాం. ఇప్పుడు చూడండి, వీటికి మనం చెప్పుకున్నట్లయితే దోషము అనేది ఇక్కడ షాలా సాగా మారిపోయింది రెండో అక్షరం. ఇక్కడ ప్రకృతి పదంలో షా ఉంటే వికృతిలో సాగా మారిపోయింది. ఆ తర్వాత లక్ష్మి అంటే లచ్చిగా మారిపోయింది. విజ్ఞానము విజ్ఞానము ఈ రెండు కూడా మనకు తెలిసిందే. కైతలు కవితలు, తర్వాత శబ్దము సద్దు, ఈ రెండు చూడండి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. శబ్దము సద్దు అనేది ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి.
ఇక్కడ యాతర జాతర అంటున్నాడు. యాతర యా అనే అక్షరము జాగా మారిపోయింది. ఇక్కడ గుణము గుణముగా మారిపోయింది. సంతోషము అని అంటున్నాడు, దాన్ని సంతసంగా మారిపోయింది. అంటే ఈ పదాలు కలిసినాయి కాబట్టి మనకి గుర్తుంటాయి ఏది ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు. అయినప్పటికీ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ చూడండి, పుస్తకము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు ఇస్తున్నాడు మనకి పుస్తకం అనేది. ఏంటంటే పొత్తము అనేది గుర్తుండదు చాలామందికి. పుస్తకము పొత్తము అనేది ఈ రెండింటికి కొద్దిగా డిఫరెంట్ ఉంది కాబట్టి అది ఇస్తాడు. శాస్త్రము చట్టం ఇది కూడా ఇంపార్టెంట్. శాస్త్రము అంటే మొదటి అక్షరాలు కలవకుండా ఉంటాయి కాబట్టి శాస్త్రము చట్టము అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అయిన పదాలుగా మనం చెప్పుకుంటాం. అంటే ఈ రోజున ప్రకృతి వికృతులు మనం చెప్పుకున్నాము అంటే ఏదైతే తరచుగా ఎగ్జామినేషన్లో మనకి ఇస్తున్నాడో ఆ పదాలనే తీసుకొని ఆ ఎగ్జామ్ పేపర్లు ఏదైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేసి వాటిలో ఉన్న ఏదైతే పదాలు ఎక్కువగా ప్రకృతి వికృతి పదాలు ఇస్తున్నాడో వాటిని వివరంగా చెప్పుకుంటున్నాం. ఇది 10వ తరగతి ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా ఇంపార్టెంటే. అలాగే ఎస్జిటి అంటే డిఎస్సి ఎస్జిటి పోస్ట్కి సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కూడా ఇది ఉపకరిస్తుంది. అలాగే 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న విద్యార్థులకు కూడా ఉపకరిస్తుంది. కాబట్టి ఇలాంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని తర్వాత ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, అవి రాసుకుందాం. దీని తర్వాత 21వదిగా మనము ప్రతిజ్ఞ, 21వదిగా ప్రతిజ్ఞ, అలాగే 22వదిగా మనము మత్స్యము, 23వదిగా పంక్తి, 24 శృంగారము, అలాగే 25వ పదంగా మనము అమ్మ అని రాసుకుంటాం. తర్వాత 26, 27, 28, 29 అలాగే 30 వీటి గురించి చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ రాజ్ఞి, ఈర్ష్య, రాజ్ఞి, ఈర్ష్య. ఆ తర్వాత 28 వచ్చేసి మౌక్తికము, మౌక్తికము. అలాగే 29 వచ్చేసి స్థిరము, హృదయం, స్థిరము, హృదయం. ఇప్పుడు చూడండి, ప్రతిజ్ఞ అంటే ప్రతిన, మత్స్యము అంటే మత్స్యము, పంక్తి అంటే పంక్తి అంటే బంతి, అలాగే శృంగారము అంటే సింగారం, అలాగే అమ్మ అంటే అంబ, రాణి, ఈర్ష్య అంటే ఇక్కడ ఈర్ష్య అంటే ఈసు, మౌక్తికము అంటే ముత్యము, అలాగే స్థిరము అలా హృదయము యద, దెందము. స్థిరము అనే పదానికి స్థిరము అని రాసుకుంటాం. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇవి ప్రతిన, ఇవన్నీ కూడా శృంగారము, ఇవన్నీ కూడా మనకి ముఖ్యమైన పదాలుగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ క్లాసులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.